హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి దేవి వ్రతానికి కలశం అలంకరణ ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం కదా, వరలక్ష్మి పూజ చేసుకుంటాము. మరి ఇప్పుడు ఎలాగో చూద్దామండి. ఒక పీటని తీసుకోండి. పీటని కడిగిన తర్వాత పసుపు రాసి మనము బియ్యం పిండితో పద్మం వేసుకోండి. పసుపు కుంకుమతో కూడా పద్మంలోకి వేసి ఇలాగా పీట మీద రెడ్ క్లాత్ వేసుకోండి. జాకెట్ ముక్క ఇలాగా ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. పీట మీద ఈ ప్లేట్ లోకి 3 గుప్పులు బియ్యం వేసుకోవాలి. ఈ ప్లేట్ మనం రాగి, ఇత్తడి ఏ ప్లేట్ నైనా తీసుకోవచ్చు. అలాగే అష్టలక్ష్మి చెంబండి. ఈ అష్టలక్ష్మి చెంబు మనం రాగి చెంబునైనా ఇత్తడి చెంబునైనా తీసుకోవచ్చండి. ఇలా చెంబుని కడిగిన తర్వాత పసుపు రాసి మనం అమ్మవార్లకి కుంకుమ గంధం బొట్లు పెట్టుకుండి. బియ్యం వేసిన ప్లేట్ మీద చెంబుని పెట్టి ఇలాగా చెంబు నిండా వాటర్ వేసి పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసిన తర్వాత ఒక కాయిన్ వాటర్లోకి వదలాలండి. వదిలే ముందు మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ వదలాలి. అలాగే మనము పూజకి కలశానికి ఇలా కొబ్బరికాయని కడిగిన తర్వాత పసుపు రాసుకుండి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు కూడా మన ఇష్టం అండి. మనము చక్కగా ఇలా డాట్లైనా పెట్టొచ్చు, ఓము కింద అయినా పెట్టొచ్చు. ఇలా పెట్టి రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని కొబ్బరికాయని మనకు చెంబు మీద ఇలాగా తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టాలండి. మామిడాకులు గుర్తు అయితే మనకి చక్కగా నిలబడి ఉంటాయండి. నాకు ఈ టైంకి వీడియో పెట్టే టైంకి మామిడాకులు దొరకలేదు, తమలపాకులతో చూపిస్తున్నానండి. మనకి అంతకీ మామిడాకులు దొరకకపోతే కనుక తమలపాకులు కూడా పెట్టుకోవచ్చండి. 5 ఇలాగా కొబ్బరికాయని తమలపాకుల మీద పెట్టి జాకెట్ ముక్కని ఇలాగా మడిచిపోవాలి. మడిచి కొబ్బరికాయకి తొడిగి మనం ఇలాగా అమ్మవారి ప్రతిమ ఉంటే ప్రతిమని చక్కగా పాలతో కడిగిన తర్వాత మనం కుంకుమ గంధం బొట్లు పెట్టుకుంటే అలంకరణ చేసి ఇలాగా జాకెట్ పీస్ మీద అమ్మవారిని ప్రతిష్ఠించాలి. మనకి ప్రతిమ ఉంటే ఇలా చేయండి, లేదంటే జాకెట్ పీస్ మీద కూడా చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. ఈ జాకెట్ పీసు మడవటం అనేది నేను ఒక వీడియోలో చూపించానండి. మీరు ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇలాగా కొత్త గాజులు పెడతాం కదా, మనం కొత్త గాజులు పచ్చన అమ్మవారికి వరలక్ష్మి దేవి వ్రతం రోజున ఎక్కువ పసుపు, ఎరుపు, పచ్చన వాడతామండి. మనకి వేరే కలర్స్ కూడా బ్యాంగిల్స్ పెట్టుకోవాలనుకుంటే ఇలాగా పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్ పెట్టిన తర్వాత వస్తువులను అలంకరణ చేసుకోవాలండి. ఈ వస్తువులు అలంకరణ చేసే ముందు పాలతో కడిగిన తర్వాతే అమ్మవారికి అలంకరణ చేసుకోవాలండి. మనము వరలక్ష్మి దేవి వ్రతం రోజునే కొత్త వస్తువు రూపు కొంటాము. ఆ రూపు అనేది నేను మరొక వీడియోలో చూపిస్తానండి. ఇలా వస్తువుల్ని అలంకరణ చేసుకోవాలి. అలాగా వస్తువులు అలంకరణ చేసిన తర్వాత ఇలాగా పువ్వుల్ని అలంకరణ చేసుకోవాలండి. ఎన్ని పువ్వులు అమ్మవారికి చక్కగా జాజి మల్లి అలంకరణతో అలంకరణ చేసుకోండి. మనకి వరలక్ష్మి దేవి వ్రతం రోజుని మనకి అమ్మవారికి కలగ పువ్వు అంటే చాలా ఇష్టం అండి. కలగ పువ్వుతో కూడా అలంకరణ చేసుకోవచ్చు. ఇలా గులాబీలు అన్ని చక్కగా అలంకరణ చేసుకోండి. ముందు పూజ చేసే ముందు తమలపాకు మీద గణేష్ని పసుపు ముద్దతో తయారు చేసుకోండి. అమ్మవారికి వరలక్ష్మి దేవి వ్రతం రోజుని ఎన్ని నైవేద్యాలు చేసామో 9 నైవేద్యాలు ఎన్ని అనుకుంటే అన్ని నైవేద్యాలు అమ్మవారి ముందు పెట్టుకుండి దీపారాజన వెలిగించుకుండి వ్రతం చేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.